వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 21వ శ్లోకం, శ్లోక నెంబర్ 21. సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. తాత్పర్యం: సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు. ఆనందం కోసం అన్వేషణ అన్నది ఆత్మకున్న అంతర్గత సహజ స్వభావం. మనం ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు అంశలము అన్న వాస్తవం నుండి ఇది జనించింది. ఈ విషయం ధృవీకరించటానికి 5వ అధ్యాయంలోని 21 శ్లోకంలో ఎన్నో వేద శాస్త్రాల నుండి వాక్యాలను పేర్కొనడం జరిగింది. మనం పరిపూర్ణ ఆనందం కోసం ఎన్నో యుగాల నుండి అన్వేషిస్తున్నాము మరియు మనం చేసే ప్రతి పని ఆ ఆనందం కోసమే. కానీ భౌతిక సుఖాలనిచ్చే వస్తు విషయముల నుండి మనస్సు మరియు ఇంద్రియములు కేవలం నిజమైన ఆనందం యొక్క ప్రతిబింబ నీడను మాత్రమే అనుభవిస్తాయి. ఇంద్రియ తృప్తి అనేది భగవంతుని పరమానందం కోసం పరితపించేలోనున్న ఆత్మ యొక్క వాంఛను తీర్చడంలో విఫలమైతుంది. మనస్సు భగవంతుని యందే ఏకమై ఉన్నప్పుడు ఆత్మ వర్ణింపశక్యం కాని ఉత్కృష్టమైన ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. వైదిక వాంగ్మయంలో ఈ స్థితినే సమాధి అని అంటారు. సమాధి స్థితిలో సంపూర్ణ సంతృప్తిని మరియు సంతుష్టి అనుభవిస్తూ ఆత్మకు కోరుకోవడానికి ఇంకా ఏమీ మిగిలి ఉండవు. తద్వారా ఒక్క క్షణం కూడా వైదొలగకుండా ఆత్మ పరమ సత్యమునందే దృఢముగా స్థితమై ఉండును. Meaning of the shloka is: in that joyous state of yoga called samadhi, one experiences supreme boundless divine bliss, and thus situated, one never deviates from the eternal truth. The yearning for bliss is intrinsic to the nature of the soul. It stems from the fact that we are tiny parts of God, who is an ocean of bliss. A number of quotations from Vedic scriptures establishing this were mentioned earlier in the 5th Adhyaya, Sloka number 21. We have been seeking perfect bliss for eons, and everything we do is in search of that bliss. However, from the objects of gratification, the mind and senses perceive only a shadowy reflection of true bliss. This sensual gratification fails to satisfy the longing of the soul within, which yearns for the infinite bliss of God. When the mind is in union with God, the soul experiences the ineffable and sublime bliss beyond the scope of the senses. This state is called samadhi in Vedic scriptures. In the state of samadhi, experiencing complete satisfaction and contentment, the soul has nothing left to desire and thus becomes firmly situated in the absolute truth without deviating from it even for a moment. Om Namo Bhagavate Vasudevaya.